ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడడం తెలిసిందే. ఉదయం ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం వచ్చానని ఈ పర్యటన ముగిశాక సింగపూర్ వెళ్తానంటూ పవన్ ఉదయం చెప్పారు. ఇక సాయంత్రం ఆయన పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొడుకు గాయపడడంపై తొలిసారిగా స్పందించారు. అదేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నానని, కానీ ఈ స్థాయిలో జరిగింది అనుకోలేదన్నారు. ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా నాకు మొదట తెలియలేదు, పర్లేదులే అనుకున్నాను. కానీ తనని ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆ తర్వాత తెలిసింది ఊపిరితిత్తుల్లోకి పొగపోవడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. మా అబ్బాయి పక్కనే కూర్చున్న క్లాస్మేట్ కు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాట. ఓ పసిబిడ్డి ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసి చాలా బాధ కలిగింది. సమ్మర్ క్యాంప్ ఈ సందర్భంగా జరిగిన ఘటన దురదృష్టకరంగా పవన్ తెలియజేశారు. ఎలా ఉన్నారు నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.